హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు. ఫ్రెండ్స్, ఓవరాల్గా ఈరోజు ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ అడిలెట్ ఓవల్ వేదిక జరిగింది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా బ్యాటింగ్ స్టార్టింగ్లోనే ఫస్ట్ ఓవర్లోనే ఫస్ట్ బాల్లోనే వికెట్ పడింది యశస్వి జైస్వాల్ది. తర్వాత మ్యాచ్ ఏ కోసాన నిలబడుతుందా లేదని టెన్షన్ పడే టైంకి 67 రన్స్ పార్ట్నర్షిప్ చేశారు కేఆర్ రాహుల్, శుభ్మన్ గిల్. తర్వాత ఏం జరిగిందంటే వికెట్లు వరుసగా రెగ్యులర్ ఇంటర్వెల్ పడిపోయింది. 87 for 5కి వచ్చేసింది. 87-5కి వచ్చేసి అక్కడ కోహ్లీ అవుట్ అయిపోయాడు, కేఎల్ రాహుల్ అవుట్ అయిపోయాడు, శుభ్మన్ గిల్ అవుట్ అయిపోయాడు. తర్వాత మన కెప్టెన్ రోహిత్ శర్మ కూడా అవుట్ అయిపోయాడు. తర్వాత రిషబ్ పంత్ ఏదో నిలబెట్టాలని చూడాడు, రిషబ్ పంత్ అవుట్ అయిపోయాడు. లాస్ట్లో ఇది పేరు మర్చిపోయానని నితీష్ కుమార్ రెడ్డి కొంచెం ఫైట్ చేశాడు. అయితే ఓవరాల్గా ఇండియా 180కి ఆల్అౌట్ అయిపోయింది, 184 ఆల్అౌట్. సో మనం ఏమనుకున్నాం అంటే ఈ సెకండ్ టెస్ట్ అయినా సరే మన బ్యాట్స్మెన్ కరెక్ట్గా పర్ఫామ్ చేసి మ్యాచ్ నిలబెడతారు, సో బౌలర్ కొంచెం గ్రేస్ రన్స్ ఇస్తాడు అనుకున్నాం. కానీ మన వాళ్ళు అది చేయలేకపోయారు. 200 కూడా క్రాస్ అవ్వకుండా 180కి ఆల్అౌట్ అయిపోయి మన చాలా నిరుత్సాహపరిచారు. దీంట్లో ఏంటంటే మెయిన్ క్రెడిట్ ఇవ్వాల్సింది మనము మిచెల్ స్టార్క్ 6 వికెట్స్ తీసుకొని ఇండియన్ టాప్ ఆర్డర్ విరిచేసినట్టు అంత పని చేశాడు. అంటే దాదాపు మన ఇండియన్ టీము 100% ఈరోజు కొలాప్స్ అవ్వడానికి మెయిన్ రీజను మిచెల్ స్టార్కే. ఫస్ట్ బాల్లోనే యశస్వి జైస్వాల్ని వికెట్ తీసి పెవిలియన్కి పంపించాడు. దాంతో ఏమైందంటే ఇండియన్ టీంకి కొంచెం డిసప్పాయింట్మెంట్, అంటే నిరుత్సాహం క్రియేట్ అయినా కూడా తర్వాత వచ్చిన కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్ మ్యాచ్ నిలబడడానికి ట్రై చేశారు. కొద్దిసేపు దాకా ఉన్నా కూడా వికెట్ పడిపోయాడు. తర్వాత ఎవరు ఎక్కువసేపు నిలబడారు, ఒక్క నితీష్ కుమార్ రెడ్డి ఇంకా బుమ్రా ఇద్దరు కలిసి పార్ట్నర్షిప్ బిల్డ్ చేయాలనుకున్నారు. బుమ్రా అవుట్ అయిపోయిన వెంటనే నితీష్ రెడ్డి కూడా అవుట్ అయిపోయి మ్యాచ్ 180 దగ్గర ఆల్అౌట్ చేశారు. ఫస్ట్ సెషన్లో కొంచెం మనకు అనుకూలంగా నడిచినా కూడా సెకండ్ సెషన్కి వచ్చేటప్పటికి మొత్తం 2 సెషన్లో మనకు డామినేట్ చేశారు ఆస్ట్రేలియా దెబ్బకి ఇండియా 180కి ఆల్అౌట్ అయిపోయింది. తర్వాత వీళ్ళు 86 for 1 ఉన్నారు ఆస్ట్రేలియా. వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ స్లోగా ఇంప్రూవ్ అయినట్టుంది. సో 186 రన్స్కి 1 వికెట్ పడి మ్యాచ్ను వాళ్ళు అనుకూలంగా తెచ్చుకున్నారు. ఓవరాల్గా ఈ డే మొత్తం ఆస్ట్రేలియా కూడా డామినేషన్ నడిచింది. అయితే నేను చెప్పొచ్చేది ఏంటంటే ప్రతిసారి మన టీం ఇలా డౌన్ఫాల్ అవ్వడం, బౌలర్ సేవ్ చేస్తాడు అనుకుంటాం, అదంతా జరిగింది. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఈ సెకండ్ టెస్ట్లో అయినా సరే ఇండియన్ టీమ్స్ కనీసం బౌన్స్ బ్యాక్ ఇస్తాయి. ఒక 1 డే ఆడి మనం వాళ్ళకి వాళ్ళ వికెట్లు తీసి మనం టాప్లో ఉంటాం అనుకున్నాం. కానీ వాళ్ళు మన వికెట్ తీసి వాళ్ళ టాప్లోకి ఉన్నారు. ఇక్కడ ఏంటంటే మన బ్యాట్స్మెన్ ఆస్ట్రేలియాలో ఫెయిల్ అవుతున్నారు. ఏందిరా ఫస్ట్ మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్లో ఇండియా బౌన్స్ బ్యాక్ అయింది కదా, నువ్వేంది మళ్ళీ అలా చెప్తున్నావు అంటే, ఇంక ఎలా చెప్తున్నా అంటే ఫస్ట్ అది మళ్ళీ అదే ఇక్కడ రిపీట్ అవుతుందా అంటే ఛాన్సెస్ లేకపోలేదు. కానీ మనం ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే ఆస్ట్రేలియా వాళ్ళు 86 for 1 ఉన్నారు, కొంచెం స్ట్రాంగ్ కమాండింగ్ పొజిషన్లో ఉన్నారు. సో రేపు గిని మనం ఆస్ట్రేలియాని తొందరగా అవుట్ చేయగలిగితే మనం సేఫ్ పొజిషన్లో ఉంటాం. కానీ అది జరిగే ఛాన్సెస్ చాలా తక్కువ. ఎందుకు చెప్తున్నానంటే ఆస్ట్రేలియాకి హోమ్ అడ్వాంటేజ్ ఉంది. పర్త్ టెస్ట్లో జరిగింది, వాళ్ళు రీడ్ చేసి మొత్తం వెల్ ప్రిపేర్డ్గా వచ్చినట్టే కనపడతారు. మన వాళ్ళు కొంచెం డిసప్పాయింట్మెంట్ చేశారు. మన ఇండియన్ ఫ్యాన్స్ హై ఎక్స్పెక్టేషన్లు పెట్టుకున్నారు. ఎందుకంటే ఫస్ట్ టెస్ట్లో ఇచ్చిన మాస్ ర్యాంపేజ్ పర్ఫార్మెన్స్ తర్వాత ఈ పర్ఫార్మెన్స్ ఇస్తారని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ పర్ఫార్మెన్స్ మన వాళ్ళు మళ్ళీ రిపీట్ చేశారు. ఫస్ట్ ఇన్నింగ్స్లో కొలాప్స్ అయిపోవడం, 180కి ఆల్అౌట్ అవ్వడం, 200 కూడా రాకపోవడం, తర్వాత ఆస్ట్రేలియాలో వచ్చిన వాళ్ళు స్లోగా బ్యాటింగ్ స్టార్ట్ చేసి 86 for 1 దాకా రావడం. మన ఇండియన్ బ్యాట్స్మెన్స్లో ఓన్లీ 3 బ్యాట్స్మెన్సే కొంచెం కరెక్ట్ పొజిషన్కి వచ్చారు. చాలామంది సింగిల్ డిజిట్కి అవుట్ అయిపోయారు. మెయిన్ కోహ్లీ కానీ, తర్వాత రోహిత్ శర్మ కానీ, యశస్వి జైస్వాల్ కానీ, అసలు మెయిన్ బ్యాట్స్మెన్సే అవుట్ అయిపోయారు. దాంతో ఇండియన్ టీం వాళ్ళందరికీ చాలా డిసప్పాయింట్మెంట్, ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్కి పెద్ద డిసప్పాయింట్మెంట్ డేగా మిగిలిపోయింది ఈరోజు. ఎక్స్పెక్ట్ చేసినంత పర్ఫార్మెన్స్ ఇలా, ఎందుకంటే ఫస్ట్ బాల్లో ఫస్ట్ వికెట్ పడిపోవడము చాలామందికి జీర్ణించుకునే విషయం కాదు. ఎందుకంటే ఆ రేంజ్ డౌన్ఫాల్ చూసిన తర్వాత మళ్ళీ ఈ రేంజ్ డౌన్ఫాల్ చూసినాం. సో మనం ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఏంటంటే రేపు సెకండ్ డే రోజు మన బౌలర్స్ కంబ్యాక్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేయడం తప్ప మనం ఈరోజు చేసే పని ఏం లేదు. ఎందుకంటే మనం ఇంకా ఏమంటే బూమ్రా, సురాజు వాళ్ళిద్దరు కలిసి రేపు మ్యాచ్ని నిలబెడతారా లేదా అనేది వెయిట్ అండ్ సీ. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ వీళ్ళిద్దరూ తర్వాత కొంతమంది బౌలర్స్ కలిసి మనకి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చి తర్వాత సెకండ్ ఇన్నింగ్స్లో మనోళ్ళు బ్యాట్స్మెన్ కంబ్యాక్ ఇచ్చి మ్యాచ్ నిలబెట్టారు. కానీ
ఈరోజు అలా కనపడేటట్టుగా లేదు. ఎందుకంటే ఆస్ట్రేలియా వాళ్ళు కరెక్ట్‌గా ప్రిపేర్ అయినట్టున్నారు. మన ఇండియాకి స్ట్రాంగ్ కౌంటర్ ఇయ్యాలి. వాళ్ళు కంబ్యాక్ ఇయడానికి అని చూస్తున్నట్టున్నారు. నాకు అట్లా అనిపిస్తుంది. కానీ నేనేమనుకున్నానంటే ఇండియాకి సపోర్టర్ కాబట్టి మనోళ్ళు రేపు కొంచెం మంచి బౌలింగ్ పర్ఫార్మ్ ఇచ్చి వాళ్ళని సెకండ్ సెక్షన్ కల్లా ఆల్ ఔట్ చేయగలిగితే మళ్ళీ ఈ టెస్ట్‌లోకి మనం కంబ్యాక్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అది జరగాలని కోరుకుంటూ మీ విష్ణు, వాయిస్ ఆఫ్ విష్ణు తరపు నుంచి సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్తో పాటు బెల్ ఐకాన్ నొత్తి ఆల్ ఆప్షన్ ఆన్లో పెట్టుకుంటే నాకు హెల్ప్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.